మహాన్యూస్. ఈ మధ్య కాలంలో అంటే గవర్నమెంట్ మారినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఇష్యూ వచ్చినా కేటీఆర్ గారి పేరే వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి లక్షల భూముల పోరాటమా, లేదంటే భూముల సేకరణ, లేదా కలెక్టర్ మీద హత్యాయత్నమా, ఏదన్నా తీసుకుని అన్నిట్లో కేటీఆర్ గారి పేరే వినిపిస్తుంది. ఏంటి రేవంత్ రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నిటి కలబోతా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నిజంగా కూడా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర అధినేతగా, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా విఫలమయ్యారు. అన్ని రంగాల్లో విఫలమయ్యారు. ఒకటని ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఈరోజు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కనిపెట్టుకోలేని ఆయన పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా కూడా చాలా బాధాకరం. లగిచెర్ల అని మీరు ఏదైతే ప్రస్తావించారో అక్కడ భూసేకరణకు సంబంధించి దాదాపు 9 నెలలుగా పోరాటాలు సాగుతా ఉన్నాయి. అక్కడి రైతులు ముఖ్యంగా ఏ ఒక్కరోజు కూడా ఏనాడు కూడా ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ దగ్గరికి పోయి ఏ కారణం చేత మీ భూములు అడుగుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం, దానివల్ల మీ కొనుగోలు ప్రయోజనం ఏంటి, మార్కెట్లో మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. మరి అక్కడ 3 ఎకరాలు ఉన్న చిన్న రైతులు, గిరిజన రైతులు, వారి భూమే జీవనాధారంగా బతికేవాళ్ళు, వాళ్ళకి ఏదీ చెప్పకుండా మేము హుకుం జారీ చేస్తున్నాము మీరు ఇవ్వాలి అనే ఒక నియంతృత్వం, దీన్ని నిరసిస్తూ 9 నెలలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు, సరే ఆయన బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. జిల్లా మంత్రి గారు పట్టించుకోలేదు, పరిశ్రమల మంత్రి పట్టించుకోలేదు, కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బాధ్యత కలిగిన వ్యక్తులు ఉండి వాళ్ళన్నా కనీసం తీసుకెళ్లి విషయం ముఖ్యమంత్రికి చెప్పలేదు. దానివల్ల ఏమైంది, చిలికి చిలికి గాలివాన అన్నట్టు ఈరోజు చివరికి నిరసన హింసాయుతంగా మారే పరిస్థితి వచ్చింది. నిజంగా నిన్న జరిగిన సంఘటన డెఫినెట్గా బాధాకరం. అది ప్రజాస్వామ్యంలో వాంఛనీయం కాదు. కానీ బాధాకరం, ఇంకా బాధాకరం ఏంటంటే ఈ రకమైన నియంత్రిత పోకడ్లు. మేము చెప్పాము, హుకుం జారీ చేశాము కాబట్టి మీరు భూములు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇది తప్పకుండా ప్రజాస్వామికవాదులు ఎవరైనా కూడా నిరసించాల్సిందే. తప్పకుండా దీనికి ప్రభుత్వం కూడా ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది. అంటే దేశ చరిత్రలో బీహార్లో చూసాం, ఒక కలెక్టర్ని ఆ రోజు ఇలాంటి ఒక దాడుల్లోనే ప్రజల దాడిలోనే ఒక కలెక్టర్, అందులో తెలుగు కలెక్టరే కృష్ణయ్య గారు అనుకుంటా పేరు, ఆయన చనిపోయారు. మళ్ళీ ఇక్కడ ప్రతీక్ జైన్ మీద హత్యాయత్నం, దాని వెనక మీరున్నారు అని అనేది నిన్న ఆ రిమాండ్ రిపోర్ట్లోనో లేదా ఈరోజు నరేందర్ రెడ్డి గారు రిమాండ్ రిపోర్ట్లోనో వీటిల్లో తీసుకొచ్చారు. ఏంటి దాన్ని ఎలా చూడాలి మనం? టర్కీలో ఒక సామెత ఉందండి, ఎలెక్ట్ ఎ క్లౌన్ ఎక్స్పెక్ట్ ఎ సర్కస్ అని. ఒక క్లౌన్ని ఎలెక్ట్ చేస్తే సర్కసే వస్తుంది మీకు అని. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇది నేను ఊరికే అనట్లేదు, ఏదో అక్కస్తో అనట్లేదు. మీరు చూస్తే నిన్నటి సంఘటన తర్వాత కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం చెప్తున్నారు, నా మీద దాడి జరగలేదు, దాడి అనే పదం వాడొద్దు అని స్వయంగా ఆయనే వచ్చి వికారాబాద్ కలెక్టరేట్లో అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి నిరసన చెప్తుంటే వారికి చెప్పారు. ఒకవైపు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆయన, జిల్లా మేజిస్ట్రేట్ కూడా ఆయనే, అంత స్పష్టంగా ఆయన చెప్తుంటే ఈ జిల్లా ఎస్పీ గారు, ఆయన పేరు ఏదో ఉంది, నారాయణ రెడ్డి ఏదో ఉంది, ఆయన ఓవర్ యాక్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఏమో దాడి జరగలేదని చెప్తాడు, నారాయణ రెడ్డి అనేటి ఆయన 55 మందిని అరెస్ట్ చేసి అందులో టీఆర్ఎస్ వాళ్ళు 21 మంది ఎవరు అని చెప్పి ఆ కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడితో కూర్చొని ఫోటోలు గుర్తించి వారిని ఎంపిక చేసి మిగతా వాళ్ళని వదిలిపెట్టి ఆ 21 మందిని చిత్రహింసలు పెట్టి దగ్గర ఉండి ఎస్పీ గారు కొట్టించడమే కాకుండా రిమాండ్ రిపోర్టు అని రేవంత్ రెడ్డి చెప్పిన అడ్డగోలు వ్యవహారం అంతా రాసి ఇదేదో దాడి జరిగింది, దాడి వెనకాల కుట్ర వెనుక కేటీఆర్ అంటూ ఒక సినిమా స్క్రీన్ ప్లే రాసినంత డీటెయిల్గా రాశారు. నేను అడుగుతా ఉన్నా మేడం, ఒకటి చెప్పండి మీరు నాకు. ఒక జిల్లాలో ఇద్దరు ముఖ్యమైన ఉన్నతాధికారులు ఉంటారు, ఒకరు ఎస్పీ గారు, ఒకరు కలెక్టర్ గారు. వాళ్ళిద్దరికీ సయోధ్య లేకపోతే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లాలో దీన్ని సర్కార్ అనాలా, సర్కస్ అనాలా? నేను ఏమనాలి? అందుకే అంటున్నాయి, ఎలెక్ట్ ఎ క్లౌన్ ఎక్స్పెక్ట్ ఎ సర్కస్. రేవంత్ రెడ్డి లాంటి తుగ్లక్ చేతిలో ఈరోజు నిజంగా కూడా తెలంగాణలో ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా పాలన మారిపోయిన మాట వాస్తవం. కానీ కేటీఆర్ గారు జనరల్గా కేటీఆర్ గారు అనగానే ఒక డెవలప్మెంట్ గుర్తొస్తుంది. డెవలప్మెంట్ అనేది భూసేకరణ లేకుండా సాధ్యమా? ఎందుకు మీరు కూడా డెవలప్మెంట్ను వ్యతిరేకిస్తున్నారు? భూసేకరణ అనేది అర్థవంతంగా జరగాలి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జరగాలి. మీరు ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుంది మేడం అంటే, మనం గతంలో చెప్పిన మాటలే చివరికి మళ్ళీ మనం వెంటాడతాయి. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళే కదా ముచ్చర్లలో ఫార్మాసిటీ పెడతానని కేసీఆర్ గారు భూసేకరణ చేస్తుంటే, ఫార్మా అంటేనే పొల్యూషను, ఫార్మా అంటేనే విషం,
మీ జీవితాల్లో, మీ ఇళ్లల్లో, మీ గ్రామాల్లో విషం నింపుతున్నాడు కేసీఆర్ అని వాళ్ళ మనసులో విషం నింపింది వీళ్ళు కాదా? కేవలం కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూసేకరణ చేసి ఫార్మాసిటీ కడతాను అని చెప్పినందుకు అక్కస్సుతో కేసీఆర్ ఎడ్డేమంటే మనం తెడ్డేమనాలి అని ఒకే ఒక్క ఆలోచనతో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించి 20 ఫార్మా విలేజ్లు పెడతానని ప్రకటించారు. నేను అడుగుతా ఉన్నా మేడం మిమ్మల్ని, మీరే కదా ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్పింది, మీరే కదా ఫార్మా అంటే విషయం అని చెప్పింది, మళ్ళీ మీరే కొడంగల్కి తీసుకొస్తే ఏమని చెప్పి కన్విన్స్ చేయాలి మీరు ప్రజలకి? ఇవాళ వచ్చిన గిరిజన రైతుల్ని మీరు కూడా చూశారు. ఆ గిరిజన రైతు ఆడబిడ్డలు వాళ్ళకు కనీసం అసలు ఏమీ తెలియదు, అమాయకులు. వాళ్ళను పట్టుకొని ఇవాళ వాళ్ళేదో యాంటీ డెవలప్మెంట్ అని వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడితే, అమ్మా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అమ్మా మీ భూములకు సరైన ధరలు ఇస్తాం, అవసరమైతే మీకు ఇంటి స్థలాలు ఇస్తాం, ఇవన్నీ మేము చేశాం. ముచ్చర్ల ఫార్మాసిటీలో చేశాం. కాళేశ్వరం లాంటి అంత పెద్ద ప్రాజెక్టు కడితే మా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఒక్కొక్క రిజర్వాయర్ కాడ 50 సార్లు 60 సార్లు పోయాడు. వీళ్ళ దానిలో ఒక్క మంత్రికి తీరికలేదండి. పరిశ్రమల మంత్రికి తీరికలేదు, జిల్లా మంత్రికి తీరికలేదు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, ఎవడి పార్టీకి వాడు మొత్తం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మేము వీఆర్ నాట్ యాంటీ డెవలప్మెంట్, వీఆర్ యాంటీ పీపుల్ పాలసీస్ ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకం. మీరు కొడంగల్ అయితేనేమి, ఈరోజు సంగారెడ్డిలో నాల్కల్ అయితేనేమి, అక్కడ జరుగుతున్న ప్రజాందోళనల విషయంలో మీరు ఇంత ఉదాసీనంగా ఉంటే ఎట్లా? మీరు మాట్లాడండి, పిలవండి, చర్చించండి, ప్రజల అనుమానాలు ఏమున్నాయో నివృత్తి చేయండి. చేసిన తర్వాత ప్రజలు తప్పకుండా సహకరిస్తారు. మేము ప్రతిపక్షాలు అడ్డుపడ్డా, మేము కుట్రలు చేసినా ప్రజలు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు పిలిచి మాట్లాడితే వింటారు. ఎందుకు వినరు?